Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తండేల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోగా ఈసారి గట్టిగానే డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సండే 2.7 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే మండే 75 లక్షల షేర్ని మాత్రమే కలెక్ట్ చేసేంతలా మండే రోజు డ్రాప్స్ 72% పైగా ఉన్నాయి. ఫిబ్రవరి అన్ సీజన్ అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. వ్యాలంటైన్స్ డే వీకెండ్ లో సినిమాలు పెద్దగా లేకపోవడంతో ఆ అడ్వాంటేజ్ తో వ్యాలంటైన్స్ డే అండ్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ మండేకి వచ్చేసరికి లక్షల్లోకి పడిపోయింది. సో కంటిన్యూస్ 1 crore షేర్ ని 10 రోజులు మాత్రమే అందుకుంటూ 11వ రోజు ఎంటర్ కాలేకపోయింది. అండ్ 10 days లోనే అందుకుంటుందనుకున్న 50 crore షేర్ మార్క్ 11 days లో కూడా అందుకోలేకపోయింది. ఇదే విధంగా రన్ అయితే ట్రేడ్ లెక్కల్లో 100 కోట్ల గ్రాస్ అందుకోవడం కూడా కష్టం. ఇక మరోపక్క లైలా మూవీ మండే రోజు డెఫిసిట్ షేర్లతో రన్ అవగా టైప్ 3 లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ఈ సినిమాలు ఇలా ఉంటే చావా మూవీ మండే రోజు హోల్డ్ తో మోత మోగించింది. అసలు ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో వచ్చిన మండే రోజు ఇలాంటి హోల్డ్ అంటే వేరే లెవెల్. ఐ థింక్ ఇది ఫిబ్రవరిలో వచ్చిన మండే రోజు ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పచ్చు. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా లైలా విషయానికి వస్తే డే 1 వరల్డ్ వైడ్ గా 1 crore షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గా 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా నేను యాక్చువల్ గా 10 లక్షల షేర్ అయినా కలెక్ట్ చేస్తుంది అనుకుంటే 5 లక్షల లోపే కలెక్ట్ చేస్తూ షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. డివిసిట్ షేర్లు క్యాలిక్యులేట్ చేస్తే 0 షేర్ గా చెప్పొచ్చు. సో 4 days కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.6 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.25 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కావడంతో మరో 7.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సినిమా బడ్జెట్ 12.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లోకి చేరనుంది ఈ ఫిల్మ్. ఇక తండేల విషయానికి వస్తే 10వ రోజు తెలుగు స్టేట్స్ లో 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11వ రోజు 75 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 11వ రోజు 40 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 11 days షేర్ 18.4 కోట్లకి చేరుకుంది. సో ఇక్కడ జరిగిన 10.5 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 5.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 80 లక్షల వరకు ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఇక ఉత్తరాంధ్రలో 6 కోట్ల 13 లక్షలు, ఈస్ట్ లో 2.78 కోట్లు, వెస్ట్ లో 2 కోట్లు, గుంటూరులో 2.2 కోట్లు, కృష్ణాలో 2 కోట్ల 15 లక్షలు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 40.7 కోట్లకి చేరుకోగా వితౌట్ జీఎస్టీ లెక్క 30 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. క్రాస్ తెలుగు స్టేట్స్ లో 65 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇప్పటివరకు 13.2 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 11 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 4.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 49.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 86 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్లు కావడంతో ఇప్పటివరకు 11.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అనిపించుకుంది తండేల్ ఫిల్మ్. మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక చావా విషయానికి వస్తే డే 1 ఇండియాలో 33 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 39 కోట్లు అండ్ డే 3 49 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో వీకెండ్ కి అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ అయితే పడ్డాయి. అయితే వీటికన్నా పెద్ద షాక్ ఏంటంటే మండే ఇండియాలో 24 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో మండే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. దాంతో 4 days నెట్ ఇండియాలో 145.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 169 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 27 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 200 కోట్లకి చేరుకుంది. సినిమా క్లైమాక్స్ అయిపోయాక ఆడియన్స్ ఎమోషనల్ గా బయటకు వస్తుండడంతో టాక్ అయితే యునానిమస్ గా వచ్చింది. సో వర్కింగ్ డేస్ లో కూడా ఇలానే హోల్డ్ చేస్తూ వీకెండ్ లో గ్రోత్ చూపెట్టిందంటే 500 కోట్లు అనేది కేక్ వాక్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది లైలా చావా అండ్ తండేల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.